హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చిల్లీ చికెన్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులో మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. అలాగే 1 స్పూన్ మైదా, కొద్దిగా పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం. 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం 2 ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా మనం ఇప్పుడైతే మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ అన్నిటైతే చేసుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి. ముందుగా మనం ఆనియన్స్, క్యాప్సికమ్, మిర్చి, గార్లిక్ అండ్ జింజర్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చిల్లీ సాస్, వెనిగర్, టమోటా సాస్, సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ పౌడర్ వాటర్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా టోస్ట్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేయండి. అంతే అండి, ఈజీగా మన ఇంట్లో చిల్లీ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు.